హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. సో పెన్షన్ లబ్ధిదారులకైతే ముఖ్య ప్రకటన అండి. సో చాలామంది మాకు పెన్షన్ ఎక్కడ పడిందో తెలీదు, బ్యాంకులో వేస్తా అన్నారు, ఏ బ్యాంకులో పడిందో తెలీదు అని అయితే అంటున్నారు. సో అలాంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో యూస్ అవుతుందండి. సో మీరు ఎక్కడికి బ్యాంక్ కూడా వెళ్ళకుండా మీ అకౌంట్ మీ బ్యాంకులో పడిందా లేదని అయితే తెలుసుకునే దానికైతే ప్రయత్నం చేద్దామండి. సో వీడియోని అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. ముందుగా మనము మన అకౌంట్లో వేస్తామని చెప్పిన పెన్షన్ డబ్బులు, సో ఒకవేళ కొంతమందికి 2-3 అకౌంట్స్ ఉండొచ్చు. సో అందులో ఏ అకౌంట్లో పడిందో మొదటగా తెలుసుకోవడానికి అవకాశం ఉందండి ఆన్లైన్లోనే. అలాగే కొంతమందికి అకౌంట్స్ అయితే ఇనాపరేటివ్లో కూడా ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి, అసలు బ్యాంక్ అకౌంటే లేని వారికైతే నిన్ననే డబ్బులు అయితే పంచడం జరిగిందండి. అంటే డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకైతే అందజేయడం జరిగింది. సో మొదటగా మనము ఏ బ్యాంకులో పడింది, అసలు పడిందా లేదా అన్న వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ఇందుకోసం నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తున్నాను, అక్కడ మీరు ఫస్ట్ క్లిక్ చేయాలండి. సో ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీరు లింక్ అయితే క్లిక్ చేయాలి. అక్కడ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని అయితే ఉంటుందండి. బ్యాంక్ సీడింగ్ స్టేటస్ మీద క్లిక్ చేసినప్పుడు మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. అలాగే పక్కనే ఉన్న క్యాప్చా నెంబర్ కూడా అడుగుతుంది. సో దాన్ని మీరు ఎంటర్ చేయగానే సెండ్ లాగిన్ విత్ ఓటీపీ అని అయితే రావడం జరుగుతుంది. సో అక్కడ మీరు లాగిన్ విత్ ఓటీపీ ద్వారా లాగిన్ అయినారంటే అక్కడ మీకు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో అది చూపిస్తుందండి. సో మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ చూపిస్తుంది. సో అక్కడ మీరైతే ఆ అకౌంట్లో పడినట్టుగా మీకు సమాచారం. కొంతమందికి ఇన్యాక్టివ్లో ఉన్న వారికి అక్కడ ఇన్యాక్టివ్ అని చూపిస్తుంది. సో అలాంటి వారికి డబ్బులు అయితే జమ కాదు, కానీ కంగారు పడాల్సిన అవసరం లేదండి. సో ఆ డబ్బులు అయితే మళ్ళీ రిటర్న్ బ్యాక్ గవర్నమెంట్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ అలాంటి లిస్ట్ ఒకటి తీసి ఎవరెవరికి సక్సెస్ఫుల్గా సెండ్ అమౌంట్ కాలేదో వారందరి లిస్ట్ తీసి మళ్ళీ అమౌంట్ని అయితే అందజేయడం జరుగుతుంది. అంటే మాన్యువల్గా ఉద్యోగులతోనే, సచివాలయ ఉద్యోగులతో అందజేయడం జరుగుతుంది. ఇక డబ్బులు పడిందా లేదా అని తెలుసుకోవడానికి మనమైతే ఆధార్ సీడింగ్, అంటే బ్యాంక్ ఆధార్ సీడింగ్ అయితే స్టేటస్ చెక్ చేసినట్లయితే యుఐడిఏఐ అంటే యుఐడిఏ అంటే యూనిక్ ఐడెంటిఫై అథారిటీ ఆఫ్ ఇండియా అండి, ఆధార్ పోర్టల్ ఇది. సో ఇక్కడ మనము బ్యాంక్ స్టేటస్ కనుక చెక్ చేసినట్లయితే మనకు లాస్ట్ ట్రాన్సాక్షన్ జరిగిందా లేదా అని అయితే ఆన్లైన్లో చూపిస్తుంది. సో దీని ద్వారా మీరు ఏ బ్యాంకులో పడిందో తెలుసుకోవచ్చు, పడిందా లేదా అని తెలుసుకోవచ్చు, అసలు మీ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. సో లేకపోతే మీకే తెచ్చి ఇస్తారండి. సో అమౌంట్ సక్సెస్ఫుల్గా సెండ్ కానట్లయితే మీకు మాన్యువల్గా సో అమౌంట్ అనేది తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. అలాగే సక్సెస్ఫుల్గా సెండ్ అయిన వారు ఈ విధంగా ఏ బ్యాంకులో పడిందో తెలుసుకొని మీరు మీ ఖాళీ సమయంలో కానీ లేదా బ్యాంకు రద్దీగా లేని సమయంలో కానీ ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే వెంటనే వెళ్ళి మీరు మీ డబ్బులు అయితే తీసుకోవచ్చు. ఇది అండి. దీనిపైన ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. సో వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా, నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.